ఒక్క ముద్ద గొంతులో దిగేసరికి నా తల ప్రాణం తోక్కొచ్చింది. నువ్వెలా తింటున్నావు శ్రవణ్? నా భార్య చేసింది కదా వదినా, అందుకే తింటున్నాను. సరస్వతి వండితే మాత్రం బాగోలేకపోయినా తినేస్తావా? భార్య చేతి వంటైనా సరే, తన చేత్తో ఏమిచ్చినా సరే, ఎంత చేదుగా ఉన్నా సరే, ఆ ఇబ్బందిని దిగమింగుకొని చేసింది తినాల్సిందే అని, అది భర్తగా నా ధర్మమని పెద్దది నాకు చెప్పింది. మంచైనా చెడైనా భార్యతోనే పంచుకోవాలి, తన తర్వాతే ఎవరైనా అని పెద్దదని చెప్పింది. అందుకే తింటున్నాను. అన్నయ్య, పాప మధ్యాహ్నం నుంచి నాని అలాగే బయటున్నాడు. వాడిని ఇప్పటికైనా లోపలికి పిలువు అన్నయ్య. అన్నయ్య, సారీ అన్నయ్య, నీ మాట ఎప్పుడు దాటను. లోపలికి వస్తా అన్నయ్య. శంకరన్నయ్య, నువ్వైనా పెద్ద నీకు నచ్చ చెప్పన్నయ్య, నన్ను లోపలికి రానివ్వన్నయ్య. రేయ్, అన్నయ్య మాట లెక్క చేయకుండా నువ్వు అలుసుగా తీసుకున్నావు. అన్నయ్య తీసుకున్న నిర్ణయం మార్చమని నేను సర్ది చెప్పను. చేసిన దానికి అనుభవించు. చిత్తశుద్ధితో చేసిన త్యాగం, చిత్తశుద్ధితో చేసిన త్యాగం చివరికి గాలికి చివరికి గాలికి పోయిందా? దైవం నోరు పడిపోయేనా? ఇప్పుడే మాయా కళలు. నాని, లోపలికి రా. ఇదే నీకు ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్. ఇంకెప్పుడు నాకు విరుద్ధంగా వెళ్ళొద్దు. ఇంకోసారి ఇలా జరిగితే ఈసారి గుమ్మం బయట కాదు, నువ్వు మన ఇంటి గేట్ బయటికి, నా మనసులోంచి కూడా బయటికి వెళ్ళిపోతావు. ఎవరి జాలి దయ నా కుటుంబం మీద కానీ నా వాళ్ళ మీద కానీ అవసరం లేదు. వాళ్ళకి ఏర్పాటు చేసిన హద్దుల నుంచి ముందుకు రాకుండా ఉండటమే మంచిది.
మీరు నా మీద తీసుకున్న నిర్ణయం నోటి మాటలో తప్ప మనసులో ఏ కఠినత్వమూ లేదు. నేనంటే మీకు ఎంత ప్రేమో మీరు నా కళ్ళల్లోకి చూడకుండా పక్కకి చూసి వార్నింగ్ ఇవ్వడంలోనే తెలుస్తుంది. నిన్ను చూస్తుంటే జాలిగా ఉంది సీత. ఊళ్ళో అందరి చేత గౌరవం పొందే రామరాజు గారి ఇంటికి యజమానురాల్లాగా పెత్తనం చెలాయించేదానివి. పాపం పాలేరులాగా ఇక్కడుంటున్నావు. ఈ కుటుంబానికి నేను శత్రువుని అని తెలిసి కూడా నన్ను ఈ ఇంట్లో ఉండనిచ్చిన నువ్వు అదే ఫ్యామిలీకి శత్రువయ్యి ఒంటరిగా ఈ గుడిసెలో ఉంటున్నావు. నీకెందుకు వచ్చిన వృధా ప్రయాస సీత? నీకు సపోర్ట్గా ఈ ఇంటి నుంచి ఎవ్వరూ రారు. ఒకరిద్దరూ వద్దామని చూసినా నీ భర్త మీద భయంతో ఎవ్వరూ రాలేరు. ఇక ఆ ఇంట్లో కూడా ఎప్పటికీ అడుగు పెట్టలేవు. హాయిగా ఎటైనా వెళ్ళిపోయి నీ బ్రతుకు నువ్వు చూసుకురాదు. లంకలో ఒంటరిగా ఉన్న సీతమ్మ తల్లి సంకల్పంతో దూరంగా ఉన్న రాముణ్ణి చేరింది. నా భర్తకి పక్కనే ఉన్న నేను అదే సంకల్పంతో తిరిగి ఇంట్లోకొస్తాను. సరేగాని అసలు నేను ఎందుకు వచ్చానంటే నెక్స్ట్ నీకో దిమ్మ తిరిగే ట్విస్ట్ ఇవ్వబోతున్నాను. దానికి నువ్వు గిల్లా గిల్లా కొట్టుకుంటావు. గెట్ రెడీ. అమ్మగారు, నేను మార్కెట్కి వెళ్తున్నాను, మీకేమైనా తెమ్మంటారా? కొంప తీసి సరస్వతమ్మ గారు వంట తిన్నారేంటండి? మాట పడిపోయి చేతుల్లో సైకిల్ చేస్తున్నారు. ఓహో, మౌనవ్రతం చేస్తున్నారా? ఎందుకండి? బాబు గారు బాగుండాలని చేస్తున్నారా? చేయండి చేయండి, మంచిదండి. నేను బయటికి వెళ్ళి వస్తానండి. మౌనవ్రతం చేస్తున్నావా సీత? భలే దొరికావు.
సరస్వతి, నీళ్ళైపోయాయి, మోటార్ ఆన్ చేయవా? సీత, సీత, ఈ ఇంట్లో గొడవలు పెట్టడానికి నువ్వు మౌనవ్రతంలో ఉండి కూడా నాకు భలే కోఆపరేట్ చేస్తున్నావు సీత. ట్యాంక్లో వాటర్ అయిపోయాయని మోటార్ స్విచ్కి షాక్ కొట్టేలా వైర్ కనెక్ట్ చేసి మోటార్ వేయమని సరస్వతిని పంపించా. ఈరోజు నువ్వు మౌనవ్రతం కాబట్టి నువ్వు అరిచి ఆ విషయం చెప్పలేవు. ఆ స్విచ్ ముట్టుకున్న మరుక్షణం సరస్వతికి షాక్ కొట్టి వాళ్ళ నాన్న దగ్గరికి పోతుంది. తనని కాపాడుకోవాలి అంటే నువ్వే వెళ్ళి మెయిన్ ఆఫ్ చేయాలి. అదేమో ఇంటి లోపలుంది, గడపలో కాలు కూడా పెట్టలేవు. ఏం చేస్తావో ఆప్షన్ నీదే సీత. స్విచ్ వెళ్ళు. వెళ్తావా? వెళ్ళు. ఆగు, 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 ఆగు. బయటికి రా. నీకే చెప్పేది, ముందు బయటికి రా. నా ఇంటి గుమ్మంలో కాలు పెట్టే అర్హత నీకు లేదని చెప్పినా కూడా మళ్ళీ లోపలికి ఎందుకు వెళ్ళావు? అడుగుతుంటే సైకిల్ చేస్తావేంటి? సమాధానం చెప్పలేవా? బాబు గారు, అమ్మగారు మౌనవ్రతం చేస్తున్నారు, మాట్లాడకూడదు. అక్క సరస్వతిని చూపిస్తూ ఏవో సైగలు చేస్తోంది బావగారు. బహుశా శ్రవణ్ణి అర్థం చేసుకుని కాపురం చేయమని సరస్వతిని రిక్వెస్ట్ చేయడానికి లోపలికొచ్చిందేమో. అవునా అక్క? నా ఆంక్షని కాదని సరస్వతితో మాట్లాడటానికి, ఈ గడప దాటానికి నీకెంత ధైర్యం సీత? ఎందుకన్నయ్య వదినలా అపార్థం చేసుకుంటావు? నిన్ను కాదని వదినప్పుడైనా ఇంట్లోకి వెళ్ళిందా? నీ మాటని ధిక్కరించాల్సినంత బలమైన కారణం ఉంది కాబట్టే వదిన లోపలికొచ్చుంటుంది. రైట్ శ్రవణ్, వదిన వెనకేసుకొస్తున్నావు, అన్నయ్యకి ఎదురు మాట్లాడుతున్నావేంట్రా? మీరేంటి శంకర్ బాబు, పెద్దబాబు గారికి అండగా ఉండండి, తప్పులేదు. కానీ అమ్మగారు అలా ఎందుకు చేశారో తెలుసుకోకుండా అలా మాట్లాడతారేటండి? అలాగేనండి. అమ్మగారు,
మోటార్ స్విచ్కి కరెంట్ షాక్ ఉంది. మోటార్ వేయటానికి సరస్వతి వెళ్ళింది. అది ముట్టుకుంటే సరస్వతి ప్రాణానికి ప్రమాదమని మెయిన్ ఆఫ్ చేయటానికి వచ్చాను. సరస్వతికి కరెంట్ షాక్ తగులుతుందని మెయిన్ ఆఫ్ చేయడానికి లోపలికి వచ్చావా? తనకు ఆ ప్రమాదం ఉందన్న విషయం నీకెలా తెలుసు? నీకెలా తెలుసు? నీకెలా తెలుసు? నీకెలా తెలుసు? నిన్నే అడిగేది, నీకెలా తెలుసు? వదిన మౌనరథంతో ఉంటే సమాధానం ఎలా చెప్తుందన్నయ్య? అయినా అబద్ధం చెప్పాల్సిన అవసరం వదినకేంటి? ఎలాగోలో తెలుసుంటుంది. మోటార్ స్విచ్ ఆఫ్ చేయడానికి వచ్చి ఉంటుంది. అదే నిజమైతే సరస్వతి ఇక్కడే ఉందిగా, తను బానే ఉందిగా. సరస్వతమ్మ గారు స్విచ్ ముట్టుకోలేదేమో అయ్యగారు. అందరికందరూ ఆవిడగారు చేసిన తప్పుని కప్పిపుచ్చటానికి బాగా ట్రై చేస్తున్నారు. సరస్వతి, నువ్వు స్విచ్ వేసావా లేదా? మోటార్ స్విచ్ అయితే వేశాను, కానీ నాకే షాకు తగలలేదే. తను వేసిన మోటార్ స్విచ్ ఎటువంటి షాక్ తగలలేదని సరస్వతి చెప్తోందిగా. ఇంటి లోపలికి అడుగు పెట్టినందుకు ఇప్పుడు సమర్థించుకుంటున్నావా? ఎందుకక్క నన్నెంతలా హింసిస్తున్నావు? నేను నీకు ఏ ద్రోహం చేశానని నన్ను పావులా వాడుకుంటున్నావు? ఏం అన్యాయం చేశానని నా జీవితంతో ఆడుకుంటున్నావు? సరస్వతి, వదిన అనవసరంగా మాట్లాడొద్దు. తనేం చేసినా నీ మేలు కోసమే చేసింది. నువ్వు బాగుండడం కోసమే అన్ని భరిస్తూ మనమందరం ఉన్నా కూడా అనాథలాగా గుడిసెలో ఉంటుంది. తప్పుని సమర్థించడానికి కూడా ఒక హద్దు పద్దు ఉంది. ఈవిడ గారు నా మేలు ఆలోచిస్తుందా? నేను బాగుండాలని చూస్తుందా? ఈవిడ గారి పంతం నెగ్గించుకోవడానికి నీ చేత నా మెళ్ళో ఈ తాళి కట్టించటం ఈవిడ గారు నాకు చేసిన మేలా? పెళ్లి పీటల మీద నుంచి వెళ్లిపోయినా కూడా ఒక ఆడపిల్ల మనసు అర్థం చేసుకోకుండా నా జీవితాన్ని బలి చేయడం నాకు చేసిన మంచా? కేవలం స్వార్థం, 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 స్వార్థం. తన పంతం నెగ్గాలి అన్న పౌరుషం, తనే నెగ్గాలి అన్న గర్వం. సరస్వతి, ఇప్పటికే వదిన గురించి చాలా ఎక్కువ మాట్లాడావు. ఇంకా చాలు, 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 చాలు. శ్రవణన్నయ్య, తొందరపడకు. తొందరపడ్డం ఏంట్రా? మన కోసం వదిన మాటలు పడాలా? అనవసరంగా వదినంటే ఊరుకోవాలా? ఊరుకోక ఏం చేస్తాం? ఇంకా ఇంకా అంటాను. మీ వదిన జింక తోలు కప్పుకున్న పులి.
పైకి నవ్వులు పులుముకొని లోపల విషాన్ని చిమ్మే పాము 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 పాము. అసలు తనే నన్ను చంపడానికి ప్లాన్ చేసి మీరు వచ్చేసరికి ప్లేట్ మార్చే డ్రామాలు ఆడుతుందేమో. సరస్వతి, సరస్వతి,